గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను భరత్. ఇవాళ పత్రికల్లో ప్రధానంగా వచ్చిన అంశాలని చూస్తే గనక కేసీఆర్ టీఆర్ఎస్ఎల్పీ మీటింగ్లో మాట్లాడిన మాటల్ని అన్ని పత్రికలు ప్రధానంగా ఇచ్చాయి. ముఖ్యంగా 111 సీట్లు టీఆర్ఎస్ పార్టీ గెలవబోతోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ ప్రభంజనం ఉంటుందంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్ని అన్ని పత్రికలు కూడా ప్రధానంగా ప్రస్తావించాయి. అదేవిధంగా జూలైలో నియోజకవర్గాల పునర్విభజన జరగబోతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ కూడా టికెట్లు ఇస్తాం. పార్టీ తరపున పోటీ చేయబోయే క్యాండిడేట్స్ అందరికీ కూడా ఖర్చు పార్టీయే పెడుతుంది అని కూడా కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్ని ప్రధానంగా అన్ని పత్రికలు కూడా ప్రస్తావించాయి. అదే సమయంలో మోడీ ప్రభ క్రమక్రమంగా తగ్గుతుంది అంటూ టీఆర్ఎస్ఎల్పీ మీటింగ్లో కేసీఆర్ చెప్పిన అంశాలను కూడా ప్రధానంగా ప్రస్తావించాయి. ఇక వేరే అంశాలని చూసుకుంటే కనుక కాశ్మీర్లో గత 2 రోజులుగా భారత భద్రతా దళాలు 10 మంది ఉగ్రవాదుల్ని మట్టుబెట్టిన అంశాన్ని అన్ని పత్రికలు కూడా ప్రధానంగా ఫోకస్ చేశాయి. ఆ తర్వాత వ్యవసాయ డిగ్రీ సీటు 10 లక్షల రూపాయలంటూ ఈనాడు వ్యవసాయ డిగ్రీ సీటుకు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది. అదేవిధంగా అన్ని రాజకీయ జూలైలో రజనీకాంత్ కొత్త పార్టీ పెడతారంటూ అన్ని పత్రికలు కూడా ప్రధానంగా ప్రస్తావించాయి. ఆయన సోదరుడు బెంగళూరులో చేసిన వ్యాఖ్యల్ని కోట్ చేస్తూ అన్ని పత్రికలు కూడా రజనీకాంత్ కొత్త పార్టీ గురించి కథనాలు ఇచ్చాయి. ఆ తర్వాత టీడీపీ మహానాడు విశాఖలో జరుగుతుంది. దానికి సంబంధించిన విశేషాలని కూడా అన్ని పేపర్లో ప్రధానంగా వచ్చాయి. సో టీఆర్ఎస్ఎల్పీలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై చర్చించేందుకు మనతో పాటు టీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ పూల రవీందర్ జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా బీజేపీ నుంచి అల్జాపూర్ శ్రీనివాస్ జాయిన్ అవుతున్నారు. కాంగ్రెస్ నుంచి ఇందిరా శోభన్ గారు జాయిన్ అవుతున్నారు. ముందుగా రవీందర్ గారు, నిన్న మీరు టీఆర్ఎస్ఎల్పీ మీటింగ్లో ఉన్నారు. ఈ 111 సీట్లు వస్తాయని చెప్తున్నారు. అంటే అంత నిజంగా అంత హవా ఉందా అని మిగతా పార్టీల వాళ్ళు ఆశ్చర్యపడుతున్నారు. ఇక్కడ ఈ తెలంగాణ వచ్చిన తర్వాత 3 ఏళ్ల పరిపాలన కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పూర్తిగా గ్రామీణ వ్యవస్థ మీద దృష్టి పెట్టారు. గ్రామీణ ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితులను స్థితిగతులను పరిపుష్టం చేయాలి, గ్రామీణ వ్యవస్థను ఆర్థికంగా అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పి కృతనిశ్చయంతో కష్టపడి పనిచేయడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాం. అసలు కిరణ్ కుమార్ రెడ్డి ఆ రోజు ఏం చెప్పిండు, కరెంటే రాదు మీకు తెలంగాణ వస్తే అని చెప్పాడు. 6 నెలల్లో నేను కరెంటు తీసుకొచ్చి చూపిస్తా అని చెప్పి 24 అవర్స్ కరెంట్ ఇవ్వడం జరుగుతుంది. రేపు అగ్రికల్చర్ కూడా 24 గంటలు కరెంట్ ఇస్తా అని చెప్పి ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇచ్చాడు. అది నడుస్తూ ఉంది. కరెంటు గురించి గతంలో కరెంటు ఉంటే ఆశ్చర్యపోయేది, ఇప్పుడు కరెంటు పోతే ఆశ్చర్యపడే పరిస్థితికి వచ్చింది. గ్రామీణ ప్రజలు దేని మీద ఆధారపడరండి? వ్యవసాయం మీద. వాళ్ళకు అవసరమైనటువంటి సాగునీటి కొరకు ఒకవైపు ప్రాజెక్టులు, మరోవైపు చెరువులు పూడికదీసి నీటిని రైతులకు అందించాలి అనేటటువంటి ఒక ప్రధాన ఉద్దేశంతో పనిచేసింది. ఇప్పటి వరకు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అంటే దీని మీద రైతులకు ఎకరాకు 8,000 రూపాయలు ఇచ్చేటటువంటి దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి ఒక మంచి స్కీమ్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తా, మామూలు వ్యక్తులు కూడా మంచినీళ్ళు ఎందుకు సురక్షితమైన నీరు తాగకూడదు? ఫర్ ఎగ్జాంపుల్ మా నల్గొండ జిల్లాను తీసుకోండి. ఫ్లోరైడ్ బాధితులు 1000 మంది కాళ్ళు చేతులు వంకరబోయి 20 ఏళ్లకే ముసలిలాగా మారిపోయారు. ఇంటింటికి కృష్ణా నీళ్ళు, గోదావరి నీళ్ళు తీసుకొచ్చి ఇస్తా, లేకపోతే ఓటు అడగను అని చెప్పి అంత ఖచ్చితమైన హామీ ఇచ్చాడు. వీళ్లకు 200 పెన్షన్ ఎక్కడుండేదండి? ఈరోజు 1000 రూపాయలు, 1500 రూపాయలు ఆసరా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. కళ్యాణ లక్ష్మి 75,000కు వచ్చింది. ఈ మీకు ఉద్యోగాల విషయం తీసుకున్నట్లయితే యువకులకు కూడా అన్ని డిపార్ట్మెంట్స్ లో టీఆర్ఎస్ అవా ఉండొచ్చు. బట్ ఇండివిజువల్ గా ఎమ్మెల్యేల మీద చాలా వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతతో పార్టీకి కొన్ని చోట్ల నెగటివ్ రిజల్ట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎక్కడ కూడా నిన్న చేసినటువంటి సర్వేలో వాస్తవాలు ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా టీఆర్ఎస్ఎల్పీ మీటింగ్లో వెరీ క్లియర్గా నిర్మోహమాటంగా మంత్రులైనా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, ఎమ్మెల్సీ అయినా ఫేస్ టు ఫేస్ క్లియర్గా చెప్తారు. వారు ఏ మీటింగ్లో కూడా నిన్న కూడా చేసినటువంటి సర్వేలో గతంలో చాలా తక్కువ వచ్చినటువంటి ఎమ్మెల్యేలకు చెప్పినారు, ఇది చాలా తక్కువ ఉంది, బాగాలేదు, నువ్వు ఖచ్చితంగా కాన్స్టిట్యున్సీలో ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేయాలి అని చెప్పి ఆ రోజు చెప్పినారు. 4 monthsలో వీళ్ళందరూ కూడా ప్రజలతో మమైకమై తిరిగినరు, కష్టపడ్డారు, మళ్ళీ రేటింగ్ పెరిగింది. ఇక్కడ ఏదో ఊరికే చేసి దాన్ని ఎమ్మెల్యేలందరూ, ఎంపీలందరూ కష్టపడాలి, ప్రజలతో కలిసి ఉండాలి,
మీకు హైదరాబాద్తో పని లేదు, ప్రజలకు పోయి ప్రజల ఫంక్షన్లలో వాళ్ళని కలిసి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని ఈ విధంగా చేయాలి అని చెప్పి ఎప్పటికప్పుడు తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక ఎమ్మెల్యేగా ఏ విధంగా కష్టపడ్డాడు, దాన్ని ఆదర్శంగా మీరెట్లా కష్టపడాలి, ఇదంతా ఒక మంచి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్ళిన ముఖ్యమంత్రి గారు కాబట్టి ఈరోజు ఆ విధంగా రేటింగ్ ఉంది. లేకపోతే ఊరికే ప్రజల నుండి అంత మద్దతు మీరు చూసినారు. బై ఎలక్షన్లో ఖమ్మం కానీ వరంగల్ కానీ ఏ బై ఎలక్షన్ తీసుకున్నా కూడా థంపింగ్ మెజార్టీ. ఓకే, ఒకసారి అల్జాపూర్ శ్రీనివాస్ గారు, టీఆర్ఎస్ సర్వేలో అంటే కేసీఆర్ గారి సర్వేలో మీకైతే ఒక్క సీట్ కూడా రావట్లేదు. కేసీఆర్ గారి ఆప్లికే ఖుదా పడే అన్నట్టు కథ ఉంటుంది కేసీఆర్ గారిది. 2014 ఒక్కసారి సీన్ చూసుకోండి. మొత్తం తెలంగాణ మొత్తంగా కూడా కేసీఆర్ గారి టీఆర్ఎస్ఏ మొత్తం తెలంగాణ తీసుకొచ్చింది కాబట్టి ఒకసారి అవకాశం ఇవ్వాలని చెప్పేసి చాలా పెద్ద వాతావరణం ఏర్పడ్డాక కూడాను కేవలం 63 సీట్లు మాత్రమే గెలిచింది. ఆ 63 సీట్ల యొక్క గెలుపులో రైతులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, యువకులు ఉన్నారు, కార్మికులు ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు, అందరు కూడా ఉన్నారు. ఇవాళ ఏ వర్గం కేసీఆర్ గారు ఎంబటి ఉన్నది చెప్పండి. మొన్న చూసినాం ఏ కారణం చేతనైతే ఉద్యమం ఉవ్వెత్తున లేచిందో, ఎవరి వలనైతే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ద్వారా బయటకు వచ్చిందో ఆ దాన్ని ఆసరా తీసుకొని కేసీఆర్ గారు ఒక ట్రంప్ కార్డ్ లాగా బాగా వాడుకొని పైకి వచ్చినారో ఆ విద్యార్థుల దగ్గర పోయి మాట్లాడిన పరిస్థితి లేదు. సెంటెనరీ సెలబ్రేషన్స్లో ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి మీటింగ్లో కేవలం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు మాట్లాడి మాత్రమే క్లోజ్ చేసినటువంటి ఒక తతంగం మనం నినాకమని చూస్తాం. మరి రైతులు అదే పరిస్థితి. ఇలా రైతు యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ చూపించండి మీరు. రవీందర్ గారు చెప్తా ఉన్నారు గ్రామీణ ప్రాంతాల్లో రైతుల్ని ఇతోధికమైన సపోర్ట్ చేయడం మూలాన ఇవాళ రైతు యొక్క బాగున్నారని చెప్పేసి. రైతులే బాగుండి ఉంటే ఖమ్మం రైతులు రోడ్డు మీదకి ఎందుకు వస్తారు? ఆ రైతులకు బేడీలేసి జైలుకి ఎట్లా పంపుతారు? ఏ దేశంలో 3వ స్థానంలో సెకండ్ ఆర్ థర్డ్ సబ్జెక్ట్ టు కరెక్షన్ ఆ రైతుల యొక్క ఆత్మహత్యలు ఈ యొక్క రాష్ట్రంలో జరుగుతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆ రకంగా ఏ వర్గాన్ని చూసినా కానీ గ్రామీణ ఓకే టీఆర్ఎస్ ఓకే, మీ పరిస్థితి ఏంటి? మీకు ఒక్క సీటు కూడా రాదన్నారు. మీరు ఎన్ని సీట్లు ఇప్పుడున్న పరిస్థితిలో మీరు ఎన్ని సీట్లు సాధించే అవకాశం ఉంది? ఎన్నికల్లో మేము గెలుస్తాం అని చెప్పుకోవడం అది పొరపాటు. ప్రజలు ఎవరిని గెలిపిస్తారో ఎవరిని ఓడిస్తారో అది ముఖ్యం. నేను గెలుస్తా నేను ఓడిస్తా అని చెప్పుకోవడం అహంకారం. అది కాదే కాదు ఏ కోశాన కూడా. ప్రజల యొక్క మనసులో ఉన్న నాడు తప్పనిసరిగా వారి ఓటు ద్వారా గెలిచేటువంటి పరిస్థితి ఉన్నాయి. ఇవాళ వీరేమంటా ఉన్నారు మొత్తంగా కూడా 111 సీట్లు మేము గెలుస్తాం, 2 కాంగ్రెస్, 6 ఆ 6 నారాజు ఎందుకు చేస్తారు? ఎంఐఎంని మీరు దగ్గర కావాలని ప్రయత్నం చేస్తారు కదా. మన 8, 9 ఉన్నాయి, మనం 1, 2 పెంచితే ఇంకా దగ్గర అయితే ప్రయత్నం చేయండి. అట్లా కాంగ్రెస్ గురించి కూడా మాట్లాడతారు. ఒకసారి ఇందిరా శోభన్ గారి దగ్గరికి వెళ్దాం. ఇందిరా శోభన్ గారు 2 సీట్లు వస్తున్నాయి కేసీఆర్ సర్వేలో. దయదలిచి ఎందుకు 2 వేస్తారో మరి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఎందుకనంటే వాళ్ళు చేసినటువంటి టీఆర్ఎస్ ఇవాళ వచ్చిన తర్వాత ఏ వర్గానికి ఏ రంగానికి ఏ రకంగా చేశారన్నది చెప్పాలి. నా దగ్గర విత్ ఎగ్జాంపుల్స్తో సహా నేను మీకు ఇస్తాను. సో అన్నగారు దానికి సంబంధించి బై ఎలక్షన్ పూల రవీందర్ గారు అన్నట్టు బై ఎలక్షన్ రిజల్ట్స్ ట్రెండ్ చూస్తే మెదక్ పార్లమెంటు, తర్వాత నెక్స్ట్ వరంగల్ పార్లమెంటు, ఈ అన్ని రిజల్ట్స్ కూడా అబ్సల్యూట్ మెజారిటీ 5 లక్షల పైన మెజారిటీ. ఒకటి ఇక్కడ మనం ఏం చేసాం కొంచెం క్లుప్తంగా వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వచ్చిన తర్వాత తెలంగాణ జనరల్గా ఆ సెంటిమెంట్ తోటి తెలంగాణ ఉన్నది కాబట్టి ఆటోమేటిక్గా ఉద్యమ పార్టీ కాబట్టి వాళ్ళ వైపు మొగ్గు చూపారు. దెన్ 3 సంవత్సరాలు అయినా కూడా ఈ రోజు వరకు వాళ్ళు చేసిన అంటే ఏ ఎన్నికలైనా కూడా జనరల్గా అధికారంలో ఎవరైతే ఉంటే ఆ తర్వాత ఉన్న వాళ్ళకి జనరల్ వస్తుంది. సో దాన్ని నేను కాదనట్లేదు. ఇప్పటికీ కూడా ఇంకా కళ్ళు తెరుచుకోకుండా ఇప్పటికి కూడా వాళ్ళు అదే మైకంలో ఉండి మేము గెలుస్తున్నామన్న ధీమాలోనే ఉంటున్నారు తప్ప గెలిపినందుకు ప్రజలకు మేమేమిస్తున్నామన్న దాంట్లో ఆలోచన చేసుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఫస్ట్ నెంబర్ 1 రైతుల విషయం తీసుకున్నట్లయితే రైతుల్లో నెంబర్ 1 ఆత్మహత్యలో నెంబర్ 1 స్వరాజ్య వేదిక ఇచ్చినటువంటి నివేదిక. దెన్ రైతులు 90% అప్పుల్లో ఇచ్చినటువంటి నివేదిక, రాజద్రోహులని కేసులు వేసినటువంటి ఒక నివేదిక. ఈ రకంగా రైతులకు 3 రకాలుగా రైతులకు చేశారు. దెన్ విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే ఫీజు రియంబర్స్మెంట్ విషయానికి ఇచ్చినటువంటి మొన్న ఇచ్చిన బడ్జెట్లో ఇవ్వాల్సింది 8,000 కోట్లు అయితే 4,000 కోట్లు కేటాయించినటువంటి పరిస్థితి. నెక్స్ట్ కళ్యాణ లక్ష్మి అని చెప్పుకుంటున్నటువంటి వీళ్ళు కళ్యాణ లక్ష్మిలో 6 నెలలు అవుతుంది, 6 నెలలు అయినా కూడా కళ్యాణ లక్ష్మికి ఇంతవరకు పేమెంట్స్ జరగట్లేదని ఇచ్చినటువంటిది. దీనిలో ముఖ్యంగా మొన్న ఏప్రిల్ 1 నుంచి వీళ్ళు పెంచినటువంటి 71,000 ఇస్తామని చెప్పినటువంటి వాగ్దానము ఈ రోజు వరకు
అది ఏమి కాలే, అది అక్కడే ఉంది. ఇది మే ఎండింగ్కి వచ్చేస్తున్నాం, మన జూన్కి మళ్ళీ ఎంటర్ అవ్వబోతున్నాం. సో ఇచ్చినటువంటివి కేవలం పేపర్ పైనే ఉంటుందన్నది ఫస్ట్ వన్. దెన్ ఇండస్ట్రీస్ విషయానికి వచ్చినట్లయితే లెదర్ పార్క్ కానీ, ఈవెన్ మన బోధన షుగర్ ఫ్యాక్టరీ కానీ, తర్వాత ఆదిలాబాదు కాగజ్నగర్ ఫ్యాక్టరీ కానీ మూతలోనే ఉన్నాయి. ఈ రోజు వరకు ఎక్కడ తెరవబడలే. అంటే మనం ఉద్యమంలో మాట్లాడినప్పటికీ, తెలంగాణ వచ్చినప్పటికీ ఆ తర్వాత మార్పు జరిగిందని ఇంకొక విషయం, ఇవాళ ఆసరా అని చెప్పుకుంటున్నటువంటి అతిపెద్దది వీళ్ళు చేసినటువంటి దాంట్లో వాళ్ళ యొక్క అయ్యో గోస అని చెప్పేసి ఒక వృద్ధురాలు, అంటే తనకు రావాల్సినటువంటి డబ్బులను బ్యాంకు వాళ్ళు వేరే రూపకంగా ఏదో విషయంలో అప్పు ఉన్నందుకు ఈ డబ్బులను కూడా వచ్చే 1000 రూపాయలు కూడా బ్యాంకు వాళ్ళు పట్టుకుంటున్నారు. ఇలాంటి వాటికి టీఆర్ఎస్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. దానితో పాటు ఇరిగేషన్లో పెద్ద బ్రహ్మాండం బద్దలు చేశాము, భద్రాద్రి ప్రాజెక్ట్ అని చెప్పుకున్నటువంటి విషయాలు 3 నాళ్ళ ముచ్చటే అని చెప్పేసి ఇచ్చినటువంటిది. వీటిపైన కూడా ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు. దెన్ ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగుందా? దేశంలో బాలేదు, రాష్ట్రంలో కూడా బాలేదు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలండి, 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉండింది కాబట్టి ఆ వ్యతిరేకత తోటి కొంతవరకు మీకు జనరల్ గా ఇవ్వాలా హైదరాబాద్ అంటే దేశం మొత్తంలో కొంతవరకు ఉన్నప్పటికీ మొన్న జరిగినటువంటి ఎలక్షన్ కనుక తీసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకింగ్ పెరిగింది. సీట్లు రాకపోయిండొచ్చు మాకు, బట్ ఓట్ బ్యాంకింగ్ పెరిగింది. ఎట్ ద సేమ్ టైం ఇవాళ తెలంగాణలో వీళ్ళు చేసినటువంటి అరాచకాలకు ప్రజలను ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో, గల్లీ నుండి సీఎం దాకా అవినీతి ఆరోపణలతోటి ఇవాళ నిన్న చూసాం మనం ఒక కార్పొరేటర్ చేసినటువంటి దుర్వినియోగం. సో ఈ రకమైనటువంటి వీళ్ళు చేసినటువంటి అన్నింటికీ కూడా డెఫినెట్ గా ప్రజలు వాళ్ళ వైపు లేరు అన్న అభద్రత భావంతో సర్వేల పేరుతోటి, ఇది 3వ సర్వే అనుకుంటా నాకు తెలిసి, అభద్రత భావంతో రీసెంట్ గా ఒక ప్రొఫెసర్ చేసిన సర్వేలో చెప్పాడు, అతను ఒక రాజకీయవేత్త కాదు, 70 మంది ఎమ్మెల్యేలు ఓడిపోతున్నారు, దానిలో కొంతమందికి కేవలం 16% ఓటింగ్ ఉన్నటువంటి చెప్పండి. పుల్ల రవీందర్ గారు, ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ ఏమంటాయంటే ఈ సర్వే బోగస్, అసలు అది అంత సాధ్యంగానే కాదు, రైతుల్లో విద్యార్థుల్లో ప్రతి సెక్షన్లోనూ వ్యతిరేకత ఉంది గవర్నమెంట్ మీద అంటారు వాళ్ళు. ప్రతి సెక్షన్ వ్యతిరేకత ఉంది అనేటటువంటి మాట 100% ఆ వ్యతిరేకత ఎవరి వైపుకు ఉంది అనేటటువంటిది ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు ప్రతిపక్షాల వైపు ఉన్నటువంటి దాన్ని ఇటువైపు పరిపాలన వైపు తిప్పి మాట్లాడుతున్నారు వాళ్ళు. అద్దం ఎటు తిప్పుకుంటే అటు కనపడుతుంది. మీరు అటువైపు తిప్పుకున్నారు. ఇక్కడ జరుగుతున్నటువంటిది సార్ ఏం చెప్పిండు, మిర్చి రైతుల పరిస్థితి అయినాడు. ఈరోజు కందులు తీసుకోండి, మొక్కజొన్న తీసుకోండి, వరి తీసుకోండి, విపరీతంగా పంట వచ్చింది. ఏ విధంగా ఎందుకు వచ్చింది పంట? ఇన్నాళ్ళు 60 ఏళ్ళ రాని పంట. ఫర్ ఎగ్జాంపుల్ ప్యాడీ తీసుకుంటే 12 లక్షలు 13 లక్షల మెట్రిక్ టన్నులు ఉండేటటువంటి ప్యాడీ ఇప్పటికే 26 లక్షల మెట్రిక్ టన్నులు ఖరీదు చేయడం జరిగింది. మరో 13-14 లక్షల మెట్రిక్ టన్నులు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఏందండి, బట్ 300 రెట్లు ప్యాడీ ఒక్కటే 300 రెట్లు పండింది అంటే రైతుకు వ్యవసాయం కొరకు సాగునీటి అవకాశాలు ఏ విధంగా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం అందించింది అనే దానికి ఎగ్జాంపుల్ గదే చాలు. చెరువులు సంవత్సరానికి 9,000 శ్రీనివాస్ గారు కట్టెడు మన్ను 60 ఏండ్లలో ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ఇయ్యలే. మీరు మాట్లాడు కాదు, ఈ రోజు ఈ మిర్చి కొనుగోలు అన్నారు. మిర్చి కొనుగోలు ఎవరి బాధ్యత? కేంద్ర ప్రభుత్వం బాధ్యత. పంటలో 10% కొంటా అంటే 90% ఎవరు కొనాలి? కమర్షియల్ క్రాప్. అది గతంలో మేడం చెప్పింది, రైతు ఆత్మహత్యలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ కార్యక్రమాల్లో వ్యవసాయంలో నీళ్ళు ఇయ్యలే, కరెంట్ ఇయ్యలే, పంటకు సరి అయినటువంటి విత్తనాలు రాలే, ఎరువులకు చెప్పులు క్యూలో పెట్టినటువంటి పరిస్థితులు, లాఠీ దెబ్బలు తిన్నటువంటి రైతులు ఈ రోజు ఎక్కడైనా రైతు నిలబడ్డా, కొరకు లైన్ లో నిలబడ్డా, సో రైతు హ్యాపీగా ఉన్నారు, రాత్రింబవళ్ళు తిప్పలు పడుతున్నారు. రైతు హ్యాపీగా ఉంటే తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఎందుకు 2,703 హత్యలు రైతులకు బ్రహ్మాండం. మీరు రుణమాఫీ కొరకు రుణమాఫీనే కాదు, రైతు యొక్క ఆర్థిక పరిస్థితి పరిపుష్టిగా ఉండాలి అని చెప్పి ఎకరానికి 8,000 పనులు చేసిన తర్వాత టిఆర్ఎస్ పార్టీకి రాకపోతే ఇప్పుడు రైతు చేసిన పనులను బట్టి సర్వే రిపోర్ట్ ఉంది. మీరు పూర్తిగా ఎక్కడ
ఏ వైపు ఏ కాన్స్టిట్యున్సీలో చూసినా కూడా అగమ్య గోచరంగా ఉంది. అరే ఏం దేని మీద మాట్లాడాలి టీఆర్ఎస్ ఓకే అల్జాపూర్ శ్రీనివాస్ చేస్తున్నారు. ఇంతకుముందు లాస్ట్ మీరు ఒక మాట అన్నారు 63 2014లోనే 63 సీట్లు వచ్చి అంతకుముందు రాలేదు అన్నారు. బట్ మనం చూసుకుంటే 2014లో దక్షిణ తెలంగాణలో టీఆర్ఎస్ లేదు. ఇప్పుడు నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ ఇటువంటి జిల్లాలు, హైదరాబాద్, గ్రేట్ హైదరాబాద్ కూడా విస్తరించింది. పార్టీ సంస్థాగత విస్తరించింది కాబట్టి వాళ్ళు కాన్ఫిడెన్స్ తో చెప్తున్నారు. మీరేమంటారు? డెఫినెట్ గా విస్తరించి ఉండొచ్చు, కానీ ఈ యొక్క ప్రజాపాలన ప్రజా వ్యతిరేకంగా నడుస్తున్నట్లు దాన్ని ప్రజలు ఏ కోచన కూడా సమర్థించే పరిస్థితులు లేదు. ఒక్కొక్క మైండ్ గేమ్ చాలా భరత్ గారు చాలా పెద్ద మైండ్ గేమ్ ఆడినారు. భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా మీరు అడిగిన దానికి చెప్తున్నాను, దేశవ్యాప్తంగా వీస్తున్నట్టు గాలులు ఒక నిజాయితీ నీతిగా కష్టపడే సర్కార్ బీజేపీతో వచ్చింది కాబట్టి అటువంటి పాలన మాకు కూడా ఎందుకు రావద్దని చెప్పి ప్రజలు కోరుకుంటున్న తరుణంలో కేసీఆర్ గారికి భయం పుట్టుకొచ్చింది. మా లక్ష్మణ్ గారు చెప్పినారు, ఒక్క అమిత్ షా గారు వస్తే ఇంత భయము, మా అమిత్ షా, మోదీ గారు, మన యోగి గారు వస్తే ఏమవుతారో మీ పరిస్థితి ఏమవుతారో ఒక్కసారి ఊహించుకోండి చెప్తే భయం వేసింది. ఇవాళ మైండ్ గేమ్, ఎంత పెద్ద మైండ్ గేమ్ నిన్న టీఆర్ఎస్ భవన్లో అందరికీ టికెట్లు సిట్టింగ్ వాళ్ళకు, ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా రూపాయి డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, మేమే పెడతాం. ఇదంతా కూడా భయంతో మైండ్ గేమ్ ఆడి ఎవ్వరు కూడా డిఫెక్ట్ కాకుండా బయటికి వెళ్ళకుండా వాళ్ళందరినీ కూడా అట్టి పెట్టుకునే ప్రయత్నం చేయడం ఒకటి. రెండోది డబ్బులైతే మా జేబులోకి వెళ్ళి పడాయి కాబట్టి ఆ భయము దూరం చేసి ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేయడం రెండో వంతు. ఈ రకంగా పెద్ద మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నారు. డెఫినెట్గా చాలామంది టీఆర్ఎస్ నాయకులు బయటకు వచ్చే పరిస్థితి ఉన్నది. డెఫినెట్గా బయటకు వస్తారు. ఈ నియంతృత్వం, ఈ కుటుంబ పాలన, అరే ఎమ్మెల్యే మంత్రులకే అపాయింట్మెంట్ లేదు ముఖ్యమంత్రి దగ్గర. ఇటువంటి ఒక డెమోక్రసీ చూస్తాం మనం. విచిత్రమైన పరిస్థితి. పుల్రవీంద్ర గారు ఇక్కడ ఒక పాయింట్, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందో లేదో పక్కన పెడితే ఎమ్మెల్యేల మీద అయితే వ్యతిరేకత ఉంది, దాన్ని మీరు యాక్సెప్ట్ చేయాల్సింది. క్లియర్ మీటింగ్ లో చెప్పిండ్రు క్లియర్ గా, మీరు ఎక్కడ కూడా పొరపాట్లు చెయ్యొద్దు. మేడం ఇంతకుముందు చెప్పింది ఒక కార్పొరేటర్ పరిస్థితి అనేది. ఆ ప్రస్తావన కూడా ముఖ్యమంత్రి గారు నేరుగా చెప్పిండ్రు, ఏ రాజకీయ నాయకుడైనా ఐదర్ కార్పొరేటర్ ఆర్ ఎమ్మెల్యే, ఎంపీ ఎవరైనా కావచ్చు, మీరు రాజకీయ అవినీతికి ఎక్కడ కూడా పాల్పడొద్దు, ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేయండి. అంతేగాని మీకు మీ టికెట్లు, మీకు ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో మీరు యాజ్ ఇట్ ఈజ్ ఉంటారు, ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేయండి. టికెట్ల గురించి మీరు ఆలోచన చేయకండి, ఎన్నికల ఖర్చు గురించి మీరు ఆలోచన చేయకండి. మనం మంచి స్కీమ్స్ పెట్టినాం, బాగా డెవలప్ చేస్తున్నాం, ప్రజలు మన వెంట ఉన్నారు, మీరు ప్రజలతో కలిసి తిరగండి అని చెప్పిండ్రు. మీకు చెప్పుకోవడానికి ఎక్కడ ఏది ఆధారం లేదు. మీరు ఏం చేశారు? లక్ష కాదు, గత ప్రభుత్వంలో భరత్ గారు 2 దశాబ్దాల కాలంలో ఎక్కడ ఒక్క నోటిఫికేషన్ మీరు ఇచ్చి నింపినో చెప్పండి. ఈ రోజు ఇరిగేషన్, ఎలక్ట్రిసిటీ, అగ్రికల్చర్, హార్టికల్చర్, గురుకులాలు తీసుకుంటే వారు ఉద్యోగాల గురించి మాట్లాడారు చెప్పాలి. గురుకులాల్లో గతంలో ఒక్క స్కూల్ కావాలంటే 10 మంది మంత్రులు పైరో చేసిన రాలే. ఈ రోజు 250 పాఠశాలలు, బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒకటి. అదే విధంగా మైనార్టీ, ముస్లిం మైనార్టీ స్కూల్స్, ఎస్టీ గురుకుల పాఠశాలలు, ప్రభుత్వానికి మీ ప్రకారం మీరు అనుకుందాం, మీరు చెప్తున్న దాని ప్రకారం టీఆర్ఎస్ మీద నెగటివ్ ఉంది, కాంగ్రెస్ మీద పాజిటివ్ వాతావరణం ఉందా? కాంగ్రెస్ నేతల మీద 100%. ఎందుకనంటే కాంగ్రెస్ అంటే గత 10 అదే చెప్పాను నేను ముందు మీకు, 10 years ఉండింది కాబట్టి, ఉద్యమం నుంచి వచ్చినటువంటిది కాబట్టి, దాంతో వాళ్ళకి మొగ్గు చూపారు. ఇప్పుడు పబ్లిక్ ఏమనుకుంటున్నారంటే గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నయము వీళ్ళకన్నా అనే ఫీలింగ్ లో పబ్లిక్ ఉన్నది. మీరు క్షేత్రస్థాయిలో, గ్రామ స్థాయిలో ఒకటండి, బీజేపీకి ఎక్కడ ఉన్నది మా అంటే హైదరాబాద్ లో టీడీపీ పుణ్యంలో ఒక 5-6 వచ్చినాయి అంతే తప్ప వాళ్ళకి ఏడా కూడా లేదు. వాళ్ళకి మినిమం వాళ్ళ నాయకుల పేరు కూడా తెలియదు వాస్తవానికి జనాలకు వెళ్ళినట్లయితే. నేను బీజేపీ గురించి మాట్లాడలేదు, నేను టీఆర్ఎస్ గురించి మాట్లాడుతున్నాం. ఇవాళ తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు అన్న ఇప్పుడు చాలా చక్కగా చెప్పాడు స్కూళ్ళ గురించి.
స్కూళ్ళ విషయానికి వచ్చినట్లే 4370 స్కూళ్ళు ఎందుకు మూసేశారు? KG to PGని ఎందుకు నేను మాట్లాడలేదు, మీరు మాట్లాడేటప్పుడు KG to PG ఎందుకు ఎందుకు మీరు చేయలేకపోతున్నారు? టిఆర్ఎస్ యొక్క వైఫల్యాలే, టిఆర్ఎస్ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక, అప్రజాస్వామికంగా టిఆర్ఎస్ చేస్తున్నటువంటివన్నీ కూడా కాంగ్రెస్ కి ప్లస్. ఎందుకు అనంటే కాంగ్రెస్ పార్టీ ఒక సెక్యులర్ గా ఉన్నటువంటి పార్టీ, అన్ని వర్గాలను కలుపుకపోయే పార్టీ. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అంటే ఇది మన అందరి ప్రభుత్వం అనే ఫీలింగ్ ఉండేది. బట్ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది కేవలం ఇంటి ప్రభుత్వం అనే ఫీలింగ్ లో ఉన్నారు ప్రజలు తప్ప ఎవ్వరూ కూడా ఇది నాదే. ఉద్యమం నుంచి వచ్చినటువంటి వాళ్లకు కనీసం ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళకి మినిమం పార్టీ పదవులు కూడా ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నది. ఇందుకు తెలంగాణ తెచ్చుకున్నామా, ఇన్ని రోజులు వీళ్ళని మా భుజాల పైన వేసుకొని మోసామా అని ఫీల్ అవుతున్నారు ప్రజలు. అన్న ఒక ఉద్యమకారుడు, అన్న ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎంతమంది ఉద్యమకారులకు మీరు న్యాయం చేశారు, ప్రజలకు న్యాయం చేశారు, విద్యార్థులకు న్యాయం చేశారు. ఇవాళ బైఫర్కేషన్ లో ఉన్నటువంటి అంశాల పైన ఎందుకు బీజేపీని మీరు ఎండగట్టలేకపోతున్నారు? పులు రవీందర్ గారు, నిన్న మోడీ ప్రభావం తగ్గుతుంది, 2019 వరకు న్యూట్రల్ అయిపోతుందని కేసీఆర్ అన్నట్లు వార్తలు వచ్చి ఏమన్నారు ఎగ్జాక్ట్గా? ఏముంటుందండి, జనరల్గా ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్తున్నారు కదా, మోడీ పరిపాలన చేస్తేనేమో అది బ్రహ్మాండంగా ఉందట, మోడీ స్కీమ్స్ బ్రహ్మాండంగా ఉండేట. టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చేసినటువంటి అడ్మినిస్ట్రేషను, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు బీజేపీ గనపడవు. ఇక్కడికి వచ్చి మొదలు చెప్పిండ్రు, వచ్చి వాళ్ళ ప్రచారం వాళ్ళు చేసుకొని పోతే మంచిదే అని చెప్పిండ్రు. ఈడ టీఆర్ఎస్ పరిపాలన బాగాలేదు, కేసీఆర్ ఏం చేస్తలేడు, అంత జీరో ఉంది, మేము 1,00,000 కోట్లు ఇచ్చినాం, ఇవన్నీ దుకాణం మొదలు పెడితే ఎవరు ఊరుకుంటారండి? మరి జరిగినటువంటి అమిత్ షాను వాస్తవంగా ఇలా మేము అంటున్నాం. 5-6 సంవత్సరాల క్రితం ఎక్కడున్నారు? రాజకీయాల్లో వాజ్పేయి, అద్వానీ లాంటి బ్రహ్మాండమైనటువంటి లీడర్స్ ఉన్నారు. మరి వాళ్ళని పక్కబెట్టి అలా మోడీ చేస్తలేడా? అడ్మినిస్ట్రేషన్ చేయాలి అంటే ఏదైనా కొంత కష్టపడి కొంతమంది ఇబ్బంది పడతారు, ఆ పరిస్థితుల్లో ఉండొచ్చు. అంటే కేసీఆర్ చేస్తేనేమో అడ్మినిస్ట్రేషన్ చేస్తేనేమో అది ఒక్కడు డిక్టేటర్షిప్ అట, మోడీ చేస్తేనేమో అది బ్రహ్మాండమైన పరిపాలన అట. కేసీఆర్ గారి మోడీ కేసీఆర్ చేస్తేనేమో డిక్టేటర్షిప్ అంటారు, మోడీ చేస్తే డిక్టేటర్షిప్ కాదా? మోడీ నియంత కాదా? పరిపాలన చేసేటప్పుడు మోడీ గారు వారు ఒక్కరు ఇండివిజువల్ కాదు, ఒక కుటుంబ పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీ చాలా విస్తారంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ. సమిష్టి నిర్ణయాలు జరుగుతాయి, డిస్కషన్ జరుగుతాయి, దాని తర్వాత నిర్ణయం తీసుకొని అమలు చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ మన హెడ్ ఆఫ్ ది నేషన్ కాబట్టి న్యాచురల్ గా ప్రధానమంత్రి మోడీ గారు నాయకత్వం వహిస్తూ ప్రచారం కాబట్టి న్యాచురల్ గా మనకు ఫోకస్ అవుతాం. కానీ వారి వెనకాల ఉన్న సిస్టమ్, ఆర్గనైజ్ సిస్టమ్, నో సింగిల్ డెసిషన్ ఈజ్ టేకెన్ బై సింగిల్ మోడీ గారు అసలు మొత్తం. కాబట్టి మేము చిన్నప్పటి నుంచి పనిచేస్తా ఉన్నాం ఆర్గనైజేషన్ పార్టీలో. అనేక అంశాలు, ఏ అంశం తీసుకున్నా కానీ టీం కూర్చుంటే డిస్కస్ చేసి దాని తర్వాత అమలు చేసే ఫుల్లీ డెమోక్రాటిక్ పార్టీ. టిఆర్ఎస్ లో నిర్ణయాల్లో భాగం పంచుకునేటువంటి ఒక అదృష్టం ఎవరికైనా ఉన్నదా? టిఆర్ఎస్ పక్కన పెడదాం, బీజేపీలో ఉందా? ప్యూర్ డెమోక్రాటిక్ పార్టీ భారతీయ జనతా పార్టీ అందరికి. అది మోడీ అమిత్ షా రాకముందు ఎప్పుడు కూడా ఇవాళ 50 ఏళ్ళ నుంచి నడుస్తున్న పార్టీ, 60 ఏళ్ళ నుంచి 1951 నుంచి నడుస్తున్న పార్టీ, అదే సిస్టమ్ నడుస్తుంది. ఒక వ్యక్తి మీద నడిచే పార్టీ కాదు, కుటుంబం మీద నడిచే పార్టీ కాదు. ఇప్పుడు ఇంతకుముందు మీరు ఒక మాట అన్నారు, లాస్ట్ 2014 ఎలక్షన్స్ లో టిఆర్ఎస్ కు 63 సీట్లు వచ్చాయి, తెలంగాణ సెంటిమెంట్ అన్నారు. ఇప్పుడు అదే సూత్రాన్ని మనం మోడీకి అన్వయిస్తే కనుక 2014లో మోడీ 10 సంవత్సరాలు కాంగ్రెస్ వ్యతిరేకత, మోడీ కొత్త వ్యక్తి, గుజరాత్ 3 సార్లు అభివృద్ధి చేశారు, దాంతో 281 సీట్లు ఉండొచ్చు. ఇప్పుడు 3 సంవత్సరాలు పరిపాలన అయింది, ఇప్పుడు కొత్త వ్యక్తి కాదు మోడీ, దానివల్ల మీకు కూడా సీట్లు తగ్గొచ్చు కదా. ప్రతి రాష్ట్రంలో బీజేపీ ఆయా రాష్ట్రాల్లో గెలుస్తూ వస్తున్న విషయాన్ని తెలుస్తున్నది. ప్రజలందరూ కూడా మోదీ మరి బీజేపీ నాయకత్వానికి అత్యంతంగా సపోర్ట్ చేస్తున్నారు. డిఫరెన్స్ బిట్వీన్ బీజేపీ అండ్ టిఆర్ఎస్. ఇప్పుడు బీజేపీ నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం పూర్తిగా నీతిగా నిజాయితీగా నడుస్తున్న విషయం. నాట్ ఈవెన్ సింగిల్ అలిగేషన్ మేడ్ అగైన్స్ దెమ్.
టీఆర్ఎస్ ఏం చెప్తారు అరే టీఆర్ఎస్ సంగతి ఏం చెప్తా మోడీ చేసే బీజేపీ మిషన్ కాకతీయ గురించి కావచ్చు మిషన్ భగీరథ గురించి కావచ్చు పొలిటికల్ కరప్షన్ అనేది లేదు ఈ అనేక అంశాల మీద ఇవన్నీ కూడా మెయింటైన్ చేసింది ముఖ్యమంత్రి గారు. ఇవాళ కేసీఆర్ గారు ఒక ట్రంప్ యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు విచ్ ఇస్ అన్డెమోక్రటిక్, దట్ ఈస్ మైనారిటీ రిజర్వేషన్ 12% ముస్లింలకు. ఈ రాష్ట్రంలో పేదరికం కేవలం ముస్లింలో ఉన్నట్టే, బ్రాహ్మణ్ రెడ్డిస్ వెల్మా వాళ్ళందరూ కూడా నాట్ ముస్లింలలో మాత్రం భరత్ గారు ఎప్పుడైతే మణిపూర్ లో ఓన్లీ 1% ఆ 2% యొక్క ఓట్ల శాతం ఉన్నటువంటి రాష్ట్రం ఇవాళ అధికారానికి వచ్చిన విషయాన్ని మన కేంద్రంలో వచ్చింది మణిపూర్ ఒకటి ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా మోదీ వచ్చింది కానీ భారతీయ జనతా పార్టీ గెలుస్తా ఉన్నది. కాబట్టి ఇవాళ తెలంగాణలో కూడాను 1998 లో కూడా 4 సీట్లు గెలిచినటువంటి ఒక చరిత్ర ఉన్నది. తెలంగాణలో ప్రజలు యూత్ గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో పద్నాలుగేళ్లు తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ ప్రజల కష్ట సుఖాలు తెలుసుకున్నాడు కాబట్టి ప్రభుత్వంలోకి వచ్చిండ్రు. ఈ రోజు కాదు ఇంకా 10 years టిఆర్ఎస్ పార్టీ ఉంటది అనడానికి పరిపాలనే దానికి నిదర్శనం. ఇంద్రా శోభన్ గారు మీకు చెప్పుకోవడానికి పనిచేసాం కాబట్టి ఇంద్రా శోభన్ గారు పనిచేసాం కాబట్టి మా కోర్టులో వీళ్ళు రాష్ట్రంలో జరిగిన బై ఎలక్షన్ గెలుస్తున్నారు, వాళ్ళు కేంద్రంలో ప్రతి స్టేట్ ఎలక్షన్ వాళ్ళు గెలుస్తూ వస్తున్నారు. మీ పరిస్థితి ఏంటి? రాహుల్ గాంధీ అవా పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ అవా పరిస్థితి ఏంటి? గతంలో దాదాపు 13-14 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నవాళ్ళు ఇప్పుడు దాదాపు 5 స్టేట్స్లో అధికారంలోకి ఉండే పరిస్థితికి వచ్చారు మీరు. డెఫినెట్గా అండి, రాబోయే కాలాలు వచ్చే రోజులన్నీ మావే. ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ రెండూ కూడా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి వైఫల్యాలను, ప్రజా వ్యతిరేకవానికి వైఫల్యాలను ఎండగడుతూ రేపు ఫస్ట్ రోజు సంగారెడ్డిలో ప్రజాగర్జన పేరుతోటి రాహుల్ గారు రాబోతున్నారు. 100%గా రాహుల్ మీరు చూసినట్లయితే ఎక్కడెక్కడైతే వాక్యూమ్ ఉందో, ఎక్కడెక్కడ వీళ్ళ యొక్క ఉన్నాయో ఆ సందర్భాల్లో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ తన పాత్ర అది పోషిస్తుంది. ఇవాళ ధర్నా చౌక్ని ఎత్తేసినటువంటి మోనోపల్లి కేసీఆర్ గారు అయితే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తాము అని 2013లో వాళ్ళు అంటే ప్రచారం మొత్తం అదే. దేశం మొత్తంలో 60% యువత ఉన్నది. యువతను అట్రాక్ట్ చేసుకోవాలంటే ఉద్యోగాలు అన్నది వలవేయాలన్న ఉద్దేశంతో అదే మాటతోటి అన్ని వేదికలతో మాట్లాడినటువంటి వీళ్ళ యొక్కది ఒక గ్రాఫ్ చూపిస్తాను నేను. ఉద్యోగస్తులు ఎంత తగ్గిపోయినారన్న దానికి 2014 వరకు అంటే బిఫోర్ UP1 UP2 వరకు గ్రాఫ్ ఎలా ఉండింది, ఆ తర్వాత గ్రాఫ్ ఎక్కడికి పడిపోయింది చూడండి 2017 మార్చి వరకు. అంటే వీళ్ళు తీసుకున్నట్టు అంటే ఆ ఉద్యోగాల సంఖ్య తీసుకోవడానికి కారణం ఏంటి అని మీరు ఎందుకన్నా దర్చుకుంటున్నారు? ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ నడుస్తుంది కదా. ఎందుకనంటే మోడీ గారిని అక్కడ మెచ్చుకుంటున్నారు, అమిత్ షా గారిని ఇక్కడ నిడుతున్నారు. 2 రకాలుగా వాళ్ళిద్దరి మధ్య 2 రకాలుగా తీసుకున్నట్లయితే ఇవాళ వాళ్ళ యొక్క ఉద్యోగాలు ఇంపాక్ట్ ని ప్రజలపైన 100% రాబోయే రోజులు కాంగ్రెస్ 100 సెంట్రల్ లో తీసుకున్నట్లయితే మోడీ మోనోపలిగా ఏకచక్ర అంటే అతను ఒక నిర్ణయాలతోటి ఎంతమంది సఫర్ అవుతున్నారో అందరు చూస్తున్నాం. ఇక్కడ కేసీఆర్ తన యొక్క సొంత నిర్ణయాల వల్ల, ఓన్లీ తన యొక్క స్వలాభం కోసం తీసుకున్న నిర్ణయాల వల్ల ఒక నియంతలాగా చేసినటువంటి వాటికి ఉద్యమం నుంచి వచ్చినటువంటి చెప్పుకున్నటువంటి వ్యక్తి మీరు ఒక్కసారి ఆలోచించాలా? బీజేపీ సెకండ్ పొజిషన్ ఏ రకంగా వస్తుంది? దానికి ఒక స్ట్రాటజీ ఉండాలి కదా. బీజేపీకి ఏమున్నదని వస్తుంది? కాంగ్రెస్ పార్టీలో ఉత్తమ కుమార్ పిసిసి ప్రెసిడెంట్ గా 100% ఆయన నాయకత్వంలో పనిచేస్తుంది, వెళ్తుంది. కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం ఎక్కువ కాబట్టి ప్రతి నాయకుడు కూడా ఒక పిసిసి లాగానే పనిచేస్తాడు, ఒక పిసిసి లాగా బిహేవ్ చేస్తాడు. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక మాట, ప్రతి నాయకుడు పిసిసి ప్రెసిడెంట్ లేదా ప్రతి నాయకుడు ముఖ్యమంత్రి అన్నది పార్టీకి అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్? ముఖ్యమంత్రి పని విధానంలో అంటున్నాను నేను, పదవుల గురించి అనట్లేదు. పని విధానంలో ఆ విధంగా పనిచేస్తారని చెప్తున్నాను నేను. వీళ్ళే ముఖ్యమంత్రులు, వీళ్ళే పిసిసి ప్రతి వ్యక్తి అని అనట్లే, ఆ రకంగా పనిచేస్తారు అని చెప్తున్నాను నేను. సో ఎవరికి వాళ్ళు ఇండిపెండెన్స్ ఎక్కువ ఉంటది కాబట్టి మిగతా వాళ్ళకన్నా మాకు కొంత ఇబ్బంది అయ్యి ఉండొచ్చు. బట్
పని విషయానికి వచ్చినట్లయితే కాంగ్రెస్ పార్టీ 100% వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. అంత మాత్రాన్ని వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో వీక్ చేయడం కోసము నాయకుడే లేడు అనే ఒక మాటతోటి మమ్మల్ని వీక్ చేస్తే వీక్ గాము. ఇవాళ ఎలక్షన్ జరుగుతుంది. బ్రీఫ్ గా చెప్పండి. ఇప్పుడు ఏం లేదు, అధికారంలో రావడమే మా లక్ష్యం. భరత్ గారు డెఫినెట్ గా ఎన్ని మాటలు చెప్పి మాట్లాడారు కేసీఆర్ గారు, అంతకన్నా ఎక్కువ రెట్టింపు పనులు చెప్పకుండా చేసినట్టు భారతీయ జనతా పార్టీ గెలిపించిన సిద్ధంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరూ కూడా చాలా కోపంతో ఉన్నారు. మోర్ దెన్ 15% దళితుల యొక్క షేర్ చేస్తే ఈ రాష్ట్రంలో ఫస్ట్ ముఖ్యమంత్రి నేను దళితులకే చేస్తా అన్నటువంటి ఆ యొక్క మాట తప్పిన విషయం ఇప్పటి కూడా ఒక్కటి దొరికింది. అనేక మాటలు అది పట్టుకోవాలి వారు తప్పి ఉంటారు. ఈ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టే తెచ్చిన తెలంగాణ నిలబడ్డది. ఆనాడు ఎందుకు ప్రజలకు ఎవరి చేతులకు పోయినా కేసీఆర్ ముఖ్యమంత్రి అయిండు కాబట్టే ఇదే ఇప్పుడు 3 సంవత్సరాల తర్వాత ఇంకా 2 years కూడా ఇదే ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ 2 years లో ప్రభుత్వాల మీద వ్యతిరేకత పెరుగుతూ పోవడం చూసాం. ఇదే ట్రెండ్ మీరు అనుకున్న దాని ప్రకారమే నిజమైతే ఇదే ట్రెండ్ లాస్ట్ 2 years కూడా కంటిన్యూ అవుతుంది. బ్రీఫ్ గా చెప్పండి, మీతో వాళ్ళకు కూడా 100% ఇదే ట్రెండ్ ఇంకో 2 years కూడా లాస్ట్ వరకు కొనసాగుద్ది. వినండి, కారణం దీనికి టైం లేదు, కొత్తగా ఆలోచనలు చేసి ప్రజల కొరకు కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి అదే నిదర్శనం కాదండి. దీనికి ఎగ్జాంపుల్ గ్రామాల్లో యాదవుల కుటుంబాలు ఎన్ని ఉన్నాయండి? సమయం లేదు, వాళ్ళకి ఒక్కసారి పెట్టి కాంట్రాక్ట్ ఈ రోజు గ్రామాల్లో ఉన్నటువంటి రవీంద్ర గారు ఒక్క నిమిషం లాస్ట్ వాళ్ళకి అవకాశం మీరు చెప్పారు లాభం జరుగుతుంది. దాకా ఈ రాష్ట్ర ఖజానాను టిఆర్ఎస్ కు ఓట్లు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నదని ఈ రాష్ట్ర ప్రభుత్వం సమర్థించారు. ఓట్లు డబ్బులు ఇండివిజువల్ గా పంచి ఓట్లు తీసుకుంటారు. ఇది డౌన్ ఫాల్ చాలైంది కేసీఆర్ గారు. బ్రహ్మాండమైన ఇంకా 2 సంవత్సరాలు మ్యాండేట్ ఉంది కాబట్టి దాంట్లో 1 year మాత్రమే ఉంది. ఈ 1 year మీరు ఏ విధంగా వాళ్ళని చేశారో, తలసాని శ్రీనివాస్ అనే వ్యక్తి వాళ్ళని ఏ విధంగా నరకం చూపినాడో అతని ఇవాళ నేను చచ్చిపోతా కాంగ్రెస్ పార్టీ మీ వెంట ఉండి మీ మెడలు వంచి మిమ్మల్ని వంగబెట్టేదాకా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పాల్గొనేందుకు టిఆర్ఎస్ అయితే ఖచ్చితంగా ఇదే మూమెంటం కొనసాగుతుంది. మరో 2 సంవత్సరాల తర్వాత కూడా పరిస్థితి ఇదే విధంగా ఉంటుంది, క్లీన్ స్వీప్ అవుతుందని చెప్తున్నారు. కాంగ్రెస్ బీజేపీ అంగీకరించట్లేదు, ఖచ్చితంగా తాము పికప్ అవుతామని చెప్తున్నాయి. ఇది వాళ్ళ గుడ్ మార్నింగ్ తెలంగాణ. స్టే ట్యూన్ టు V6.